ఈరోజు జనగామ జిల్లా తరిగొప్పల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో ఉన్నాం. మరి అబ్దుల్ నాగారం గ్రామానికి చెందిన పంగిడి మల్లన్న గారి ఆలయం వద్ద ఉన్నాం. మరి పంగిడి మల్లన్న ఆలయము అభివృద్ధికి నోచుకోవడం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. మరి అదే నేపథ్యంలో ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణం చేయబట్టికే ఆ ఆలయం కిందికి అయిపోయింది, ఆ రోడ్డు పైకి అయిపోయింది. అందులో భాగంగా చిన్నగా ఉంది టెంపుల్. గతంలో మాత్రం పెద్దగానే ఉండే ఆలయం. ఈ గ్రామస్తులు కలిసి చందాలు వేసుకొని గ్రామస్తులంటే ఒక గొల్లవం సామాజిక వర్గానికి చెందిన వారు చందాలు వేసుకొని ఆలయాన్ని చిన్నగా నిర్మించుకోవడం జరిగింది. దీనికి కూడా ధూపదీప నైవేద్యం కూడా కింద పూజారు లేడు. అదేవిధంగా ఆలయాన్ని మరింత ఎండోమెంట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామస్తులతో పాటు ఆ గొల్ల వంశానికి చెందిన వారు కూడా కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని చెప్పేసి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. మనతో గొల్ల సామాజిక వర్గానికి చెందిన రాజు అనే వ్యక్తులను మరి రాజుతో మాట్లాడుతాం. మరి గవర్నమెంట్ ఈ ఆలయ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి తన మాటనే అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఇది అబ్దుల్ నాగారం పంగిడి మల్లన్న గుడి. మేము అప్పుడు ఇప్పుడు పండుగ తినని పైసలు వేసుకొని చిన్నగా చేసుకుంటున్నాం. మన ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలని, డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాం. రోడ్డు పైకి అయిపోయింది, గుడి కిందికి అయిపోయింది, గుడి చిన్నగా అయింది. మళ్ళీ అది చేయాలని కోరుతున్నాం. మళ్ళీ ప్రభుత్వం ఎవరు పట్టించుకుంటారు. అదేవిధంగా మనతో మూల రాములు గౌడు అనే వారు ఉన్నారు. మరి వారి మాటల్లో ఏమడుతుందో అడిగి చెప్తున్నాం. చెప్పండి. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా అబ్దుల్ నాగారం గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం. దీన్ని అప్పుడు ఒక గొల్ల వాళ్ళే మామూలుగా పూజలు చేయడం అటువంటిది జరిగేది. అప్పుడు అందరూ కమిటీ అంతా వాళ్ళ గొల్ల వాళ్ళ కమిటీ అంతా కూర్చొని డెవలప్ చేస్తూ గుడి నిర్మించుకోవడం జరిగింది. దానికి దాతలు కూడా సహకరించారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు అప్పుడు తరిగొప్పల హన్మకొండ పోయే రోడ్డు లేకుండే. అది లేనప్పుడు నిర్మించడం వల్ల దేవాలయం కిందికి అయి విగ్రహం కిందికి ఉండి రోడ్డు పైకి ఉండడం జరిగింది. దానివల్ల వాస్తు కూడా కట్ అవ్వడం జరుగుతుంది కావచ్చు. ఇది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు బోనాల పండుగ మాదిరిగా అతి పెద్ద వైభవంగా పండుగ నిర్మించుకోవడం జరుగుతుంది. వాళ్ళే కాకుండా గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరి బోనాలు చేయడం. ఇది ఐలవన్ దేవాలయం కాకుండా దాని తర్వాత అబ్దుల్ నాగారం గ్రామంలో దేవాలయం చల్లగా ఉంది.
దయచేసి కంపల్సరీ గవర్నమెంట్ దేవాదాయ శాఖ కానీ లేకపోతే ఎండోమెంట్ వారు ఎవరైనా కానీ ముందుకొచ్చి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. పంగిడి మల్లన్న గుడి వెనకబడిపోతుంది కాబట్టి ఈ గుడికి ప్రభుత్వం ఆదుకొని బాగా పెద్దగా చేయాలని కోరుకుంటున్నాం. మా ఊళ్ళో జనమైనా మా యాదవ సంఘమైనా ఇది ఒక్కటి మాత్రం చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. పంగిడి మల్లన్న దేవాలయం ఉంది. ఆ దేవాలయం రోడ్డు కన్నా కిందికి అయిపోయింది, రోడ్డు హైట్ అయిపోయింది. రోడ్డు హైట్ అయిపోయినంత మాత్రాన మరి ఇది మంచి జరుగుతుందా ఎట్లా అవుతుందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. దేవాలయం అయితే ఉన్నది కానీ రోడ్డు కన్నా కిందికి అయిపోయింది. రోడ్డు కిందికి అవ్వట్లా గుడి కూడా చిన్నగా అయిపోయింది. జర గుడి కూడా కొంచెం హైట్ లేవి, గుడిని కూడా జర పెద్దగా చేస్తే బాగుంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా జర సహకరించాలని కోరుతున్నాను. నాగరం గ్రామానికి చెందిన పంగిడి మల్లన్న గారి పంగిడి మల్లన్న ఆలయం వద్ద ఉన్నాం. మరి పంగిడి మల్లన్న ఆలయం ఆదరణకు నోచుకోలేకపోతుంది. మరి రోడ్డు పక్కన ఉంది కానీ రోడ్డు హైట్ అయిపోయింది, ఆలయం కిందికి అయిపోయింది. అదే నేపథ్యంలో ఈ ఆలయానికి భక్తులు వస్తున్నారు కానీ ఇక్కడ ధూపదీప నైవేద్యం కూడా జరగడం లేదు. ధూపదీప నైవేద్యం కింద ఆలయానికి ప్రభుత్వం చొరవ తీసుకొని ఆలయం కానీ ఆలయ అధికారులుగా అది ఎండోమెంట్ అధికారులు కానీ ప్రభుత్వం గారు చొరవ తీసుకొని ఇక్కడ పూజారి నియమించి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.